మనం ధ్యానంతో శ్రీకారం చుట్టాము. ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం మాస్టర్స్. ప్రార్థన అంటే వేరే ఎవరినో ప్రార్థించడం కాదు. మన యొక్క ఆత్మని, మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క స్పిరిట్ తోటి మనం చేసుకునే చిన్న ఒప్పందమే ప్రార్థన అంటే. అందరూ మీ లెఫ్ట్ హ్యాండ్స్ మీ సోల్ మీద ఉంచండి మాస్టర్స్. లెఫ్ట్ హ్యాండ్ సోల్ మీద కళ్ళు మూసుకొని నేను చెప్పినవి రిపీట్ చేయండి. ఈరోజు ఇక్కడ ఇప్పుడు ప్రకృతి వ్యాలీలో నేను నేర్చుకోబోతున్న అద్భుతమైన ఆత్మ విజ్ఞానం నా ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నా ఆధ్యాత్మిక జీవితంలో అంతులేని ఆనందాన్ని, అవధులు లేని స్వేచ్ఛని నేను అనుభవిస్తాను. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రకృతి వ్యాలీ రాయజగపతి రాజు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ గారికి, రామ్తా మాస్టర్కి, మహా అవతార్ బాబాజీ గారికి, ఇమ్మోర్టల్ మాస్టర్స్కి, అసెండెడ్ మాస్టర్స్కి నా ఆత్మపూర్వక ధన్యవాదాలు. తథాస్తు తథాస్తు తథాస్తు. సో బీట్. యు క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి మాస్టర్స్. ఓకే, సిట్ గ్రాండ్లీ. రాజసంగా కూర్చోండి. హాయిగా రిలాక్స్డ్గా సూపర్గా కూర్చోండి మాస్టర్స్. రామ్తా విజ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాం మాస్టర్స్. ఇది మాస్టర్ రామ్తా బుక్. ఎంతమంది చూశారు రామ్తా బుక్ని? ఓ సూపర్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఓకే మాస్టర్స్, రామ్తా తన జీవిత కాలంలో చెప్పినటువంటి బోధనలలోంచి ఏరి కూర్చి సమకూర్చినటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన సుగంధమాల ఈ పుస్తకం. అంటే ఒక స్పీచ్, ఇప్పుడు ఓషో గారి ఒక స్పీచ్ వచ్చి ఒక పుస్తకంలా వస్తుంది. అలాగే రామ్తా గారి ప్రతి ఒక్క స్పీచ్ ఒక పుస్తకంలా వచ్చేస్తుంది. అలాంటి స్పీచుల్లోంచి ఆనిముత్యాలను ఏరుకూరి ఈ తెలుగు పుస్తకాన్ని ముద్రించారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు. ఇది మన పుస్తకం. ఇది మన పిరమిడ్ మాస్టర్ల యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన పుస్తకం. దీని మీద టోటల్ ఇండియాలో రైట్స్ ఉన్నవి ముంబై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళకి. రాయల్టీ పే చేస్తున్నాం ఈ బుక్కి మనం. వాళ్ళు మనకి అమెరికాలో రామ్తా సంస్థ అయినటువంటి రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వారికి రాయల్టీ చెల్లించి శ్రేయాన్స్ దాగా గారు ఈ పుస్తకాన్ని మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. పత్రిజీ గారు ఎంతో ప్రేమతో, అసలు ఎంతో ఇది అందరికీ అందాలి ఈ పుస్తకం అని చెప్పి రామ్మోహన్ గారితో అనువదించి మన తెలుగులో మన తెలుగు వారికి అందించారు. కానీ కొద్ది కారణాల వల్ల ఈ పుస్తకం మన సొసైటీకి ఒక 10 సంవత్సరాల నుంచి దూరంగా ఉండిపోయింది. ఇది మన పుస్తకం, మన జ్ఞానం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఒకప్పుడు ఉంది ఈ పుస్తకం. పత్రి సారు ఈ పుస్తకం గురించి చెప్పిన ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తమ ఇంట్లో ఉంచుకున్నారు. కాకపోతే అప్పటి చైతన్య స్థితుల వల్ల కావచ్చు, భాష వల్ల కావచ్చు, అందరూ పూర్తిగా దీన్ని అక్కడ స్వీకరించలేకపోయారు. కానీ తిరిగి దీన్ని మళ్ళీ మనం చాలా సరళంగా ఇప్పటి చైతన్య స్థితుల ప్రకారంగా పత్రి సారు మనల్ని ఇలా తయారు చేశారు, ఇంత శక్తివంతులుగా తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ పుస్తకం తిరిగి ఆ పుస్తకాల ర్యాకు నుంచి మన చేతిలోనికి వచ్చి మనందరం చదవగలుగుతున్నాం. రామ్తా 11 days వర్క్షాప్ నేను చేసిన తర్వాత ఎంతమంది మళ్ళీ తీశారండి ఈ పుస్తకాన్ని? ఎస్, వెరీ గుడ్. మళ్ళీ తీసి మళ్ళీ చదవడం ప్రారంభించారు. సూపర్ మేడం. తీసి మళ్ళీ చదవడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి వెళ్ళే ముందు బుక్ కొనుక్కొని వెళ్ళండి మాస్టర్స్. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి అత్యంత అద్భుతమైన పుస్తకం ఇది. ఓకే ప్లస్ మాస్టర్స్, ఈ 3 days వర్క్షాప్లో నేను కేవలం చెప్పడం మాత్రమే కాదు, చెబుతూ ఆ జ్ఞానం మీకు పూర్తి స్థాయిలో అర్థం కావడానికి
కొన్ని కొన్ని మీకు వర్క్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాయి. ఇది ఒక వర్క్షాప్ లాగా ఉంటుంది. ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఉంటాడు, స్టూడెంట్ వింటూ ఉంటాడు, అలా ఉండదు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ సెషన్ లాగా ఉంటుంది. ఇది పూర్తి ప్రాక్టికల్ సెషన్ లాగా ఉంటుంది మాస్టర్స్. మొట్టమొదటగా మీ పక్కన కూర్చున్న వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. పక్కన కూర్చున్న వారు కూడా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఎందుకు కళ్ళల్లో చూడమంటున్నానంటే, మీ కళ్ళనేవి మీ ఆత్మ యొక్క సువిశాల మహాసామ్రాజ్యంలోనికి ఎంటర్ కావడానికి యాక్చువల్గా ప్రధాన ద్వారం మీ హృదయం, కానీ కళ్ళు మీ కిటికీలు. కళ్ళు చూసి మీ ఆత్మతో మనం కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో మీరు మీ పక్కన కూర్చున్న వారి కళ్ళల్లోకి చూసి ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు ఎట్లా పరిచయం చేసుకుంటారు? మీ పేరు కదా, ఇలా చెప్పండి. ఈ జన్మలో పక్కన వాళ్ళ దాంట్లో చూసి ఈ జన్మలో, ఇప్పుడు నేను మీ అందరి కళ్ళల్లోకి చూసి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. మీ అందరి కళ్ళల్లోకి చూసుకుంటూ నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. ఈ జన్మలో నా పేరు అల్లా బక్షు అని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వండి. మాస్టర్స్, షేక్ హ్యాండ్ ఇవన్నీ ఏంటంటే కొన్ని సాంకేతికమైనటువంటి కొన్ని చిహ్నాలు. హ్యాండ్ షేక్ చేయడం అంటే ఏంటో తెలుసా? నేను సరిగ్గా ఏ స్థితిలో అయితే ఉన్నానో నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు. నేను దైవం అనే స్థితిలో ఉన్నాను, నువ్వు కూడా దైవం అనే స్థితిలో ఉన్నావు అని చెప్పడానికి వాడబడిన చిహ్నమే షేక్ హ్యాండ్. అలాగే మన నమస్కారం కూడా నాలోని దైవం నుంచి నీలోని దైవానికి నేను నమస్కరించుకుంటున్నాను, గౌరవం ఇస్తున్నా అనేది నమస్కారం. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి మాస్టర్స్. మీ పక్కన వాడితో కొంచెం పక్కన వేసుకోండి, చైర్స్ ఏం కాదు, కరోనా భయం లేదు మనకి. కళ్ళల్లోకి చూసుకుంటూ చెప్పండి, సూటిగా కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. మీ పేరు, మీ ఊరి పేరు. ఈ జన్మలో అన్న పదం మాత్రం మర్చిపోవద్దు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అయిపోయిందా మాస్టర్స్ ఇంట్రడక్షన్? ఓ సూపర్ సూపర్ సూపర్. ఒక ఫీల్ ఉంటుంది మాస్టర్ అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళ. అందుకే నేను అపరిచితుల పక్కన ఎందుకు కూర్చోమన్నానంటే, మన పరిచయం ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. మనం ఎప్పుడు మనకి తెలియని వాళ్ళ కళ్ళల్లోకి మనం అలా చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి ఆ సోల్ యొక్క రెస్పాన్స్. ఇవి కిటికీలు, విండోస్, మీ సోల్కి విండోస్ మీ ఐస్ అనేవి. అలా కళ్ళల్లోకి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆ టచ్ అవుతుంది, సోల్ టు సోల్ టచ్ అవుతుంది. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపటి నుంచి వచ్చేటప్పుడు మాస్టర్స్ మీ దగ్గర ఉంటే ఒక నోట్బుక్, పెన్ తెచ్చుకోండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రామ్తా చెప్పారు ఆ పుస్తకంలో, అది రామ్తా నాలెడ్జ్ అయింది. నేను చదివి అర్థం చేసుకున్నాను, అది నా నాలెడ్జ్ అయింది. కానీ అది మీ నాలెడ్జ్గా ఎప్పుడు మారుతుంది? నేను చెబుతున్నది విన్నంత మాత్రాన మీ నాలెడ్జ్గా మారదు. నేను చెబుతున్నది విని అర్థం చేసుకొని మొట్టమొదటి ప్రయత్నంగా డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు చెప్పాలి ఆ నాలెడ్జ్ని బయటికి, మీరు దాన్ని అందుకే సారు అనుభవాలు చెప్పమనేది. డిక్లరేషన్ ఒక్కసారి యూనివర్స్లో మీ నోటి ఎమ్మటి ఒక మాట డిక్లరేషన్గా వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది. అదే డిక్లరేషన్ రాసుకున్నా కూడా జరుగుతుంది, నోట్ చేసుకున్నా కూడా జరుగుతుంది. కాబట్టి వీలుంటే రేపటి నుంచి అదొకటి తీసుకొని రండి మాస్టర్స్. నోట్బుక్, పెన్ ఒకటి తీసుకొచ్చుకోండి రేపటి నుంచి. సూపర్ మాస్టర్స్. ముందుగా నా గురించి ఒక చిన్న పరిచయం చేసుకుంటాను, తర్వాత ఇక మళ్ళీ 3 days వర్క్షాప్ మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నా పేరు అల్లా బక్షు, మహమ్మద్ అల్లా బక్షు. నాది కోదాడ. ఓషో లవర్గా, ఓషో అంటే విపరీతమైన అభిమానం ఉన్న వ్యక్తిగా ఓషో పుస్తకాలు చదివి 25 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక ప్రయాణంలోనికి వచ్చాను. ఆ తరువాత ఓషో చెప్పినటువంటి డైనమిక్ మెడిటేషన్, కుండలిని మెడిటేషన్ అవన్నీ చేశాను, సాధనలు కూడా. విద్యార్థి దశలో ఉన్నప్పుడు పీజీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, నాది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ని. ఆ తర్వాత లివింగ్ గురువు యొక్క ఇంపార్టెన్స్. ఒక గురువు, లివింగ్ గురువు ఉంటే ఆ టచ్ కానీ ఆ కాన్షియస్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ బాగుంటుంది నేను అనుకుంటూ ఉన్నప్పుడు మన పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ గురించి నాకు తెలిసింది. అప్పుడు వరంగల్లో మా ఫ్రెండ్ డాక్టర్ అక్బర్ పాషా అని ఉండేవారు. తను నాకు అప్పుడు మండలం లేని మీరు బుక్కు ప్లస్ నాకు ఫస్ట్ ఇచ్చింది మన ఎంబ్లం సార్. పిఎస్ఎస్ఏ ఎంబ్లం ఇచ్చారు, కాన్షియస్నెస్, ఎనర్జీ, విజ్డమ్ అని. అది ఎంబ్లం చూడంగానే వెంటనే నా రైటింగ్ ప్యాడ్కి దాన్ని అంటిపెట్టేసుకున్నాను.
చాలా బాగా నచ్చింది ఆ వర్డ్స్. ఒక ట్రయాంగిల్గా పిరమిడ్ షేపు సూపర్గా అనిపించి 98లో పిఎస్ఎస్ఎంలో పత్రిసాని నేను జాయిన్ అవ్వడం జరిగింది మూమెంట్లో. ఆ రోజు నుంచి 22 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు పిరమిడ్ మాస్టర్గా పిరమిడ్ ధ్యానం చేసుకుంటూ కొనసాగుతున్నాను. ప్రతిరోజు ఉదయం ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్తే సమయం తప్పితే చెప్పలేం, కానీ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 అవర్స్ ఆనాపానసతి ధ్యానం చేస్తాను నేను ప్రతిరోజు. ఇక మిగతా నాడు చేసి అది ఎక్స్ట్రా, ఇది మాత్రం కంపల్సరీ. అవకాశం ఉంటే ధ్యాన మహాచక్రాల్లో బయట చేస్తూ ఉంటాను. పత్రిజీ గారి సూచన మేరకు బెంగుళూరు ధ్యాన మహాచక్రంలో సార్ నాకు రామ్తా బుక్ని ప్రిఫర్ చేశారు. నేను సార్ని అప్పుడు ఒక ప్రశ్న వేయడం జరిగింది. సార్, అంతిమ సత్యం కావాలి సార్, నాకు అంతిమ సత్యం తెలుసుకోవాలనుంది, సత్యం యొక్క చిట్ట చివరి దాకా వెళ్ళాలనుంది నాకు. అసలు ఏదైతే ఉందో అది నాకు మొత్తం కావాలి సార్, దాన్ని ముక్క కాదు, మొత్తం నాకు సత్యం మొత్తాన్ని ఒకేసారి చూడాలని ఉంది అని చెప్పి బెంగుళూరు ధ్యాన మహాచక్రంలో పత్రిసారి కుర్చీలో ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఒక సాయంత్రం పూట సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా చిన్నపిల్లగాళ్ళమే కదా. రామ్తా చదువుకోపోరా అన్నారు సార్, ఒకటే మాట. రామ్తా చదువుకోరా అన్నారు. అక్కడ లక్కీగా మనకి రామ్తా వైట్ బుక్, యాక్చువల్గా ఇది రామ్తా వైట్ బుక్ అంటారు, రామ్తా అని ఇంగ్లీష్ బుక్, దాన్ని ద వైట్ బుక్ అంటారు. దాని తెలుగులో మనకి ఇలాగా అనువాదం చేశారు, అది అక్కడ ఉంది. ఆ రామ్తా వైట్ బుక్ ప్లస్ తెలుగు బుక్ రెండూ తీసుకున్నాను. రెండూ తీసుకొని ఇంకా బెంగళూరు పిరమిడ్ పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇంకా అప్పటికే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతూనే ఉంది. ధ్యానమాచక్రం అయిపోయిన తర్వాత 41 రోజులు ధ్యానం చేసుకుంటూ ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివాను 41 రోజుల పాటుగా అక్కడ. ఆ తరువాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 10-15 సంవత్సరాల పాటు కేవలము రామ్తా యొక్క విజ్ఞానం మీద మాత్రమే నా ఫోకస్ పెట్టాను. నా గురి మొత్తం రామ్తా విజ్ఞానం మీదే పెట్టాను. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వాళ్ళలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. అందుకే నేను రామ్తా మాస్టర్ని కాదు, రామ్తా స్టూడెంట్ని, పిరమిడ్ మాస్టర్ని రామ్తా స్టూడెంట్ని నేను. ఆర్ఎస్సి అంటారు, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రామ్తా నిర్వాణ పాఠశాల యొక్క విద్యార్థిని. వాళ్ళు ప్రపంచానికి నేర్పిస్తున్నటువంటి గ్రేట్ వర్క్ నేర్చుకుంటున్న విద్యార్థిని నేను ఇంకా, కానీ మన పిరమిడ్ మాస్టర్ని. కాబట్టి ఆ 10-15 సంవత్సరాలు రామ్తా విజ్ఞానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చెప్పగల సార్ పొద్దున ఒక మాట వాడారు, నువ్వు ఏదైనా పని చేస్తూనే ఉంటావు కదా, నువ్వు చేస్తే పనిలో నైపుణ్యం ఆ కౌశల్యాన్ని పెంచు అన్నారు, కౌశలాన్ని పెంచు అన్నారు. అంతే కదా సార్, అది కౌశల్యం కదా, నేర్చుకునే నువ్వు చేసే పనిలో ఆ కౌశల్యం, నైపుణ్యాన్ని కౌశల్యాన్ని పెంచవయ్యా అన్నారు. రామ్తాని మీకందరికీ సులభంగా చెప్పగల కౌశల్యం నాకు వచ్చింది. ఆ అంతులేని ప్రేమ నాలో ఏర్పడింది. ఆ ప్రేమతో సరళంగా సులభంగా అర్థమయ్యేలా ప్రేమించేలా మీకు నేను చెప్పగలను అని అర్థమైన తరువాత కరోనా మాత పుణ్యమా అని జూమ్ ద్వారా సెప్టెంబర్లో నేను మైక్ పట్టుకున్నా మాస్టర్స్. 15 సంవత్సరాలు జ్ఞానాన్ని అధ్యయనం చేసి 50కి పైగా పుస్తకాలు ఉంటాయి, రామ్తా పుస్తకాలు. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సారాంశం మొత్తం కూడా ఏది మీకు వదిలిపెట్టను. ఈ 3 రోజులు రామ్తా యొక్క అమృత సారాన్ని మొత్తాన్ని మీకు అందిస్తాను. రామ్తా యొక్క అసలు మెయిన్ లక్ష్యం ఏంటనేది మన పత్రి సారు 4 వాక్యాల్లో అక్కడ రాసి పెట్టారు, 5 వాక్యాల్లో. మీరు వెళ్ళేటప్పుడు సెషన్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లెక్సీలో పెట్టారు. సెషన్ అయిపోయిన తరువాత ఈ ఫ్లెక్సీని ఫోటో తీసుకొని వెళ్ళండి. అక్కడ ఏముంది తెలుసా, నా దేహానికి నేనే రాజు. ఇది సారు కడతాల్ ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రంగా 2లో ఇచ్చారు స్టేట్మెంట్. నా దేహానికి నేనే రాజు, నేనే మంత్రి, నా దేహానికి నేనే దేవుడిని, నా దేహం నా ఇష్టం, నేను నా శరీరాన్ని శాశ్వతంగా నాతో బాటే, నేను నా దేహాన్ని శాశ్వతంగా నాతో బాటే ఈ భూలోకంలో ఉంచుకుంటాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మీరు వెళ్ళేటప్పుడు దాన్ని రాసుకొనైనా వెళ్ళండి, దాన్ని మొబైల్లో పిక్ తీసుకొనైనా వెళ్ళండి. రామ్తా జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం అది. ఒక్క మనిషిని ఎలా తయారు చేయాలనుకుంటున్నాడు రామ్తా అంటే అలా. నా దేహానికి నేనే రాజు, నేనే మంత్రి, నా దేహం నా ఇష్టం, నా దేహాన్ని నేను నా శరీరాన్ని శాశ్వతంగా నాతో పాటే ఈ భూలోకంలో ఉంచుకుంటాను.
అలా మన శరీరానికి మరణము లేకుండా, వృద్ధాప్యము లేకుండా, వ్యాధులు లేకుండా శాశ్వతంగా మనతో బాటే ఉంచుకోగల జ్ఞానం నేర్పించేది రామ్తా జ్ఞానం. మాస్టర్స్, రామ్తా జ్ఞానంలో ఎంటర్టైన్మెంట్ ఉండదు. రామ్తా జ్ఞానంలో ఉండేది ఎన్లైటన్మెంట్. ఆ ఎన్లైటన్మెంట్తోనే మీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ నుంచి ఎంజాయ్మెంట్ రాదు, ఎన్లైటన్మెంట్ నుంచి ఎంజాయ్మెంట్ వస్తుంది. కాబట్టి క్లాసు జోక్గా అయితే ఏముండదు, సీరియస్గానే ఉంటుంది. సీరియస్గా ఉంటుంది, సరళంగా ఉంటుంది, మీకు అర్థమయ్యే రీతిగానే ఉంటుంది. రామ్తా గురించి ఇప్పుడు పరిచయం చేస్తారు. ఇదంతా ఇంట్రడక్షన్ మాస్టర్స్. సూపర్. రామ్తా అంటే కొత్త మతము కాదు, కొత్త దేవుడు కాదు, కొత్త ఆధ్యాత్మిక సంస్థ కూడా కాదు, కొత్త ధ్యాన పద్ధతి కాదు, కొత్త ఒక ఫిలాసఫీ కూడా కాదు. ఇది సనాతనమైన సాంప్రదాయం. ముఖ్యంగా రామ్తా విజ్ఞానం మొత్తం కూడా నేను స్టడీ చేశాను. భారతదేశం యొక్క సనాతనమైనటువంటి విలువైన గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తుల సారమే మొత్తం దీంట్లో కనబడుతుంది. ఇది సనాతన మన భారతదేశ విజ్ఞానం రామ్తాలో ఉంది మొత్తం కూడా. కాకపోతే మనల్ని మరిచిపోయేలా చేశారు కొంతమంది. మన మీదకి వచ్చి భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడి వాళ్ళని వీకెండ్ చేయడం కోసం మన జ్ఞానాన్ని మనకు లేకుండా చేశారు. ఇదంతా భారతదేశము, నేపాలు, ఫారెస్ట్ అంటారు, ఫారెస్ట్ తూర్పు ప్రాంతాల యొక్కటువంటి నాగరికత. రామ్తా అలా ఒక మతం గురించి చెప్పదు, ఒక ప్రత్యేకమైన పద్ధతి గురించి చెప్పదు. ఇది మానవుని అంతరంగంలో ఆధ్యాత్మిక విప్లవం. రామ్తా అంతరంగంలో మనల్ని కుదిపేస్తుంది. మీ మనసుని ముక్కలు ముక్కలు చేస్తుంది మాస్టర్స్. ఈ సెషన్లో మీరు మహాసంగ్రామమే చేయాల్సి వస్తుంది. ఎవరితోటి? మీ మనస్సుతోటి. ఇప్పటి వరకు మీ మనస్సు ఏదైతే నిజాలు నిజాలు అని నమ్ముకుంటూ వస్తుందో వాటిని సూటిగా జ్ఞాన ఖడ్గంతో ఖండిస్తారు రామ్తా. మీ మనసుతో మీరు మహాసంగ్రామమే చేయాల్సి వస్తుంది. ఈ సెషన్లో రెడీగా ఉండండి. కొన్ని నమ్మకాలు తీసి అవతల పడేస్తారు. షిట్ అంటారు, బుల్షిట్, ఒకటే మాట, తప్పదు, కొన్ని పదాలు వాడాలి, అలా చెప్పేస్తారు రామ్తా. అలా అంతరంగంలో ఆధ్యాత్మిక విప్లవం రామ్తా. పరిమితం నుంచి అపరిమితం వైపుకు మిమ్మల్ని తీసుకు వెళ్ళగలిగే జ్ఞానం రామ్తా. మనం కొన్ని పరిమితాల్లో ఉన్నాం. ఆ పరిమితాల యొక్క చక్రాన్ని బ్రేక్ చేసి బ్రేక్ ద బాక్స్ అంటారు రామ్తా. బాక్స్ని బద్దలు కొట్టు. ఎంతసేపు ఉంటావు ఆ బాక్స్లో? నువ్వు మహా అయితే ఏం చేస్తున్నావు? బాక్స్లో ఈ మూల నుంచి ఆ మూలకు పోతున్నావు, కానీ బాక్స్ని బ్రేక్ చేయలేకపోతున్నావు నువ్వు. బ్రేక్ ద బాక్స్ అంటారు రామ్తా. అలా పరిమితం నుంచి అపరిమితం వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలిగే జ్ఞానమే రామ్తా మాస్టర్స్. రామ్తా అంటే కేవలం రామ్తా చెప్పిన జ్ఞానం మాత్రమే కాదు. ఈ విషయం రామ్తానే అంటారు. రామ్తా, రామ్ అంటే దైవం అని అర్థం, థా అంటే ఉండి ఉన్నారు. రామ్తా అంటే దైవంగా ఉండి ఉన్నారు. దైవంగా సామాన్య మానవుడైన ఒక మానవుడు దైవాన్ని అర్థం చేసుకొని దైవంగా మారి తాను నేర్చుకున్న విషయాలను చెప్తాడు మనకి. ఏమంటాడు తెలుసా? ఇది నా జ్ఞానం కాదు, ఇది మానవుని జ్ఞానం. మీ జ్ఞానం, నా జ్ఞానం, మీ జ్ఞానం, మీ అందరిలో ఉన్నటువంటి జ్ఞానం అది. మా నవజ్ఞానం, మన నవ్య జ్ఞానం ఇది. మన గురించి మనకు చెప్తారు. అంటారు తెలుసా ఆయన, నా పేరు కూడా మీరు ఎక్కువ వాడొద్దు అంటారు. కాకుండా ఇంట్రడక్షన్ కాబట్టి ఆయన పేరు ఎక్కువగా వాడుతున్నాను, తర్వాత తన పేరు కూడా రాదు. నా పేరు కూడా వద్దు, ఏది వద్దు. నేను చెప్పేది నీ గురించి. నువ్వెవరో నేర్పిస్తాను. నువ్వెవరో, నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినది ఎవరో, అన్ని విషయాలు నీకు నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. ఆయన ఏమంటారంటే, నా బుక్ చదువు. మనకు ఒక స్టేట్మెంట్ ఉంది మాస్టర్, తెలుసు కదా, శిష్యుడు సిద్ధమైతే గురువు ప్రత్యక్షమవుతాడు అంటారు కదా. సెకండ్ సెంటెన్స్ మళ్ళీ ఇంకోటి ఉంది, శిష్యుడు రెడీ అయిపోయిన, శిష్యుడు నేర్చుకున్న తర్వాత గురువు అదృశ్యమైపోతాడు. శిష్యుడు మొత్తం నేర్చుకుంటాడు, గురువు ఎందుకు ఇంకా. అదే అంటారు రాంతా, నా బుక్ కనుక మీరు చదివిన తర్వాత నేను మీకు అవసరం లేదంటాడు. నాతో మీకు అవసరం లేదు, అయిపోయింది. నేను నీకు నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని చూపించాను, నువ్వు నడు, నా పని అయిపోయింది. నేను వేరే వాళ్ళకి మళ్ళీ దారి చూపించే ప్రయత్నంలో ఉంటాను. నువ్వు నన్ను పట్టుకొని వేలాడకు, నేను నిన్ను పట్టుకొని వేలాడను. నీ దారి నీది, నా దారి నాది అంటారు రాంతా.
రామ్తా అంటే ఇంగ్లీష్లో అబ్రివేషన్లో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రామ్తా జ్ఞానం యొక్క సారం మొత్తం కూడా ఆ పేరులోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఎక్కడో ఉన్న రామ్తా గురించి నేను మాట్లాడట్లేదు. నా ముందు ఉన్నటువంటి ఇంతమంది రామ్తాల గురించి మాట్లాడుతున్నా. నేను బాహ్యంలో ఉన్నటువంటి ఎవరో ఒకరిని చూపించి నేను మాట్లాడట్లేదు. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఆ జ్ఞానానికి ఒక పేరు ఉండాలి కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నాను. రామ్తా ఆర్ రియలైజేషన్ ఆఫ్ ఐ యామ్ గాడ్. ఆర్ అంటే రియలైజేషన్ ఆఫ్ ఐ యామ్ గాడ్. నువ్వు సాక్షాత్తు దైవానివే అని నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం విన్న తర్వాత నువ్వు సాక్షాత్తు దైవానివే అన్న విషయం నీకు అర్థమవుతుంది. అవేర్నెస్ ఆఫ్ ఐ యామ్ గాడ్ అర్థమైతే సరిపోదు, ఆ ఎరుకలో ఉండాలి, ఆ అవేర్నెస్తో ఉండాలి. అనుకుంటాం మనం ఐ యామ్ గాడ్ అని, అది అనుకోవడం వరకే అవుతుంది. కానీ గాడ్గా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు నువ్వు? నేను దైవాన్ని అనుకుంటే సరిపోదు మాస్టర్స్. అనుకుంటే అవుతుంది, యద్భావం తద్భవతి. కానీ దానికి ఎంత ఇన్నర్ మెకానిజం కావాలి తెలుసా? సాధన కావాలి, జ్ఞానం తెలియాలి, దానిలాగా మనం మారిపోవాలి. అనుకోవడం కంటే అనుకున్న దాంట్లో నువ్వు ఎరుకతో ఉండాలి. అవేర్నెస్ ఆఫ్ ఐ యామ్ గాడ్. నువ్వు ఎలా ఎరుకతో ఉండాలి? నువ్వు దైవానివే అన్న ఎరుకతో ఎలా ఉండాలి? ఆ దైవపు లక్షణాలతో నిన్ను నువ్వు ఎలా అలంకరించుకోవాలి? మాస్టరింగ్ ద పర్సనాలిటీ. ఓషో తన జీవితకాలం చెప్పింది మొత్తం కూడా ఇదే, మాస్టరింగ్ ద పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా అదుపు చేయాలి? ప్రతిదీ మనల్ని వెనక్కి గుంజేది మన వ్యక్తిత్వమే అండి. అంతెందుకు మాస్టర్స్, ప్రపంచంలో మీరు నేర్చుకోవాల్సిన జ్ఞానం మొత్తం కూడా మీ దగ్గరే ఉంది, మీ ఆత్మలోనే ఉంది. సాక్షాత్తు మీరే అయిన మీ ఆత్మలోనే మీ జ్ఞానం అంతా ఉంది. మరి ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి? ఆత్మకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ దగ్గరే మొత్తం ఉంది, సొంతం ఉంది, శాంతం ఉంది, ఆశాంతం ఉంది. నేను చెప్పేది మీ మనస్సుకి చెప్తున్నాను నేను. ఎందుకంటే మీ మనస్సే ఇంతవరకు అన్నీ చూసుకుంటూ వచ్చింది. మీ శరీరం అనే సామ్రాజ్యాన్ని ఏలుకుంటూ వచ్చింది మీ మనస్సే. ఈ జ్ఞానం మనం మనస్సుకి చెప్పిన తర్వాత మనస్సుకి అర్థమవుతుంది, నేను రాజుని కాదు, సామంత రాజుని, నా పైన మహారాజు ఇంకొకరు ఉన్నారు, ఆత్మ అనే మహారాజు ఉన్నాడు అని చెప్పి కళ్యాణని ఆ మహారాజుకు అప్పగిస్తుంది. మీరు ఇది కాదు, ఏ జ్ఞానం నేర్చుకున్నా కూడా మీ మనసుకి మేము చెప్పేది జ్ఞానం, మీ ఆత్మకి జ్ఞానం అవసరం లేదు. మీ మనసుకి జ్ఞానం చెప్పి మీ మనసుని ఆత్మ మాట వినే మనస్సులాగా తయారు చేస్తాము. అప్పుడు మీ మనస్సు కూడా ఆత్మ మనస్సులాగా తయారవుతుంది. సోల్ మైండ్, ద డివైన్ మైండ్ అంటారు. రామ్ అని పిలుస్తాం ముద్దుగా, రామలా అంటారు. సోల్ మైండ్, ఆ సోల్ అనే సోల్ మైండ్ లాగా మీరు మారిపోతారు, డివైన్ మైండ్ లాగా. అదే మాస్టరింగ్ ద పర్సనాలిటీ అంటే. అదే మీ వ్యక్తిత్వం. మీ మనస్సు మీ చుట్టూ ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల వల్ల, మీరు నేర్చుకున్న కొన్ని విద్యల వల్ల, విద్య అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకుంటుంది. అదే నిజం అనుకుంటుంది, అదే వ్యక్తిత్వంగా రూపుదాలుస్తుంది. ఆ వ్యక్తిత్వం అనేటువంటి ఆ పులి మీద స్వారీ చేయగలగాలి. మాస్టరింగ్ ద పర్సనాలిటీ ఉంటుంది. మాస్టరింగ్ ద పర్సనాలిటీ. నెక్స్ట్ గట్టి ఇంపార్టెంట్, థాట్ పవర్. నీకు కావలసినటువంటి ప్రతి దాన్ని, నువ్వు సంకల్పిస్తున్న ప్రతి దాన్ని, నువ్వు వాంఛిస్తున్న ప్రతి దాన్ని, నీకు అవసరమైన ప్రతి దాన్ని బాహ్యం నుంచి కాదు, నీ అంతరం నుంచి, నీ థాట్ పవర్ నుంచి నువ్వు సృష్టించుకొని నీ భౌతిక జీవితంలో నువ్వు అనుభవించేలా చేసుకోగలవు. అది నీ థాట్ పవర్, నీ ఆలోచన శక్తి. అది ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తుంది. ఒక పద్ధతి ప్రకారం అనుకుంటే అవుతుంది, అనుకోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. లెక్క మనం కరెక్ట్గా చేయాలి, స్టెప్ బై స్టెప్. లెక్క కరెక్ట్గా చేసినప్పుడే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ ప్రాసెస్ చెప్తుంది. నెక్స్ట్ హ్యూమన్ వైబ్రేషన్స్
అండ్ ద గాడ్ వైబ్రేషన్స్ సైమల్టేనియస్లీ. మాస్టర్స్, ఇంగ్లీష్ అర్థం కాకపోయినా కూడా రిసీవ్ చేసుకోండి చాలు. ఎందుకంటే అది విత్తనంగా మీ మస్తిష్కంలో ఉన్నప్పుడు వటవృక్షంగా మారుతుంది. వినండి చాలు, శ్రద్ధ పెట్టి వినండి, ఎరుక పెట్టి వినండి. సార్ చెప్పినట్టుగా మీ చెవుల యొక్క అసలైన లక్ష్యాన్ని, అసలైన పనిని మీరు ఇప్పుడు నాకు అప్పగించండి. మీ శరీరము, మీ మనసు, మీ బుద్ధి, మీ మస్తిష్కం మొత్తాన్ని నాకు అప్పగించేసేయండి. ఆల్రెడీ అప్పగించేశారు కూడా. ఎందుకంటే రామ్తా సెషన్ జరుగుతున్నప్పుడు రామ్తా కాన్షియస్నెస్ ఉంటుంది ఖచ్చితంగా. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను. ప్రీ అపాయింట్మెంటెడ్ సెషన్ ఏదైనా కూడా, రామ్తా సెషన్ ఎక్కడ ఏది జరిగినా కూడా మీ సోల్స్ తోటి, మీ ఆత్మతోటి, మీ స్వయం అంగీకారం తీసుకొని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాడు ఆయన. మీరు సెల్ఫ్ అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు రామ్తాకి. ఈరోజు నాలెడ్జ్కి మీకు మీరు ఇచ్చుకున్నారు సెల్ఫ్ అపాయింట్మెంట్. మీ సోల్కి మీరు సెల్ఫ్ అపాయింట్మెంట్ ఇచ్చి ఈరోజు మీ సోల్ యొక్క నాలెడ్జ్ని మీరు వింటున్నారు. ఇట్స్ సెల్ఫ్ అపాయింట్మెంటెడ్ సెషన్. అందుకే గుప్పెటమండే వినగలరు ఆ జ్ఞానాన్ని. ఓకే, అంటే హ్యూమన్ వైబ్రేషన్స్ అండ్ గాడ్ వైబ్రేషన్స్ సైమల్టేనియస్లీ. మనిషిగా ఉంటూ దైవంగా ఉండడం ఎలా అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు మాస్టర్స్. నువ్వు మనిషివి, నువ్వు ఫలానా సాధన చేయి, ఫలానా శోధన చేయి, ఫలానా విజ్ఞానం నేర్చుకో, అన్నీ నేర్చుకో, నువ్వు దేవుడిగా మారతావు అని ఇంతకాలం వరకు కూడా నేర్పుతూనే వచ్చారు, నేర్చుకుంటూనే వచ్చారు. కానీ సత్యం ఏంటంటే, సత్యం ఎప్పటికీ కూడా మారదు. మారితే సత్యమే కాదు అది. దానికి నిజం అని పేరు పెట్టుకోవచ్చు. నిజం సమయాన్ని బట్టి మారుతుంది, సందర్భాన్ని బట్టి మారుతుంది. సత్యం ఎప్పుడు మారదు. 10,000 సంవత్సరాల క్రితం చెప్పినా, ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన 10,000 సంవత్సరాల తర్వాత చెప్పినా సత్యం మారదు. ఆ సత్యం ఏంటంటే, నువ్వు సాక్షాత్తు దైవానివి, నువ్వు దైవంగా మారవలసిన అవసరం లేదు. నువ్వు ఏ సాధన అనేది నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వు గుర్తించి బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కోసం ధ్యాన సాధన. నీ దివ్యత్వంతో నువ్వు అనుసంధానం కావడం కోసం సాధన. నువ్వు దేవుడిగా మారడం కోసం కాదు. మారడం ఏంటి, నువ్వు దేవుడివే కదా, ఇంకేం మారుతావు నువ్వు. అందుకనే ఎవరూ మారలేకపోయారు ఇంతవరకు. చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది కూడా తాము దైవాలమే అని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే దైవాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకు మారలేకపోయారు? కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల జన్మలు తీసుకుంటూనే వస్తున్నారు కదా. ఒక్కటే కారణం వల్ల, నేను దైవంగా మారాలి అనుకోవడం వల్ల. అలా ఎప్పుడు అనుకోవద్దు మాస్టర్. అది తీసేసేయండి. మీ ఆలోచన సంవిధానంలోంచి బికమింగ్ గాడ్ తీసేసేయండి. యు ఆర్ గాడ్, ఐ వాంట్ టు బికమింగ్ గాడ్, ఇట్స్ ఎ వేస్ట్ సెంటెన్స్. డిస్కార్డ్ ఇట్. తీసి అవతల పడేసేయండి దాన్ని. ఐ ఆమ్ గాడ్, నేను దైవాన్నే. బిహోల్డ్ గాడ్ అంటారు. ఇంకా రామ్ కొంచెం ముందుకెళ్తారు. బిహోల్డ్ గాడ్. ఆయన ఐ ఆమ్ గాడ్ కూడా ఆయన చెప్పరు. ఐ ఆమ్ గాడ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? బిహోల్డ్ గాడ్, దేవుడిగా ఉండు. నువ్వు దేవుడివే, దేవుడి యొక్క లక్షణాలతో ఉండు. బిహోల్డ్ గాడ్ అంటారు. దైవాన్ని నీలో దర్శిస్తూ ఉండు అంటారు. బిహోల్డ్ గాడ్. కాబట్టి ఇది దైవానివే అయిన నువ్వు మరి ఇక్కడ మానవ రూపంతో ఉన్నావు కదా. మనిషి దేవుడితో ఎలా ప్రవర్తించాలో చెప్పేది వేరే, రామ్ అది కాదు చెప్పేది. దైవము మనిషితో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. దేవుడిగా ఉన్న నువ్వు ఈ మనిషి జన్మ తీసుకొని మనిషి శరీరాన్ని సృష్టించుకొని దాంట్లో ఉన్నావు కదా. మరి మనిషితో నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఈ మనిషికి ఏమి ఇవ్వాలి? నువ్వు ఈ శరీరానికి ఏమి ఇవ్వాలి? ఈ మానవునికి నువ్వేమి ఇవ్వాలి? అది రామ్తా నాలెడ్జ్. అది HA, అండ్ బట్ నో ఎండ్. ఆత్మజ్ఞానానికి ఫుల్ స్టాప్ లేదు, కామా ఉంటుంది తప్ప నో ఎండ్. ఆత్మజ్ఞానం సదా నిరంతర సత్య ప్రవాహినిలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది రామ్తా యొక్క అబ్రివేషన్స్, RAMTHA. ఇప్పుడు మాస్టర్స్, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు మీరు ఏదైతే జ్ఞానం విన్నారో, మిగతాది మొత్తం కాదు, రామ్తా గురించి. రామ్తా యొక్క అబ్రివేషన్ చెప్పా కదా నేను. అంతకుముందుది కాదు, రామ్తా అబ్రివేషన్ వరకు మీరు విన్నారు కదా పూర్తి స్థాయిలో.
నేను మళ్ళీ రిపీట్ చెయ్యను, ఒక్కసారి చెప్తాను ఏదైనా. దాన్ని మీకు అర్థమైన భాషలో మీ పక్క వారికి చెప్పండి, పక్కవారు మీకు చెప్పండి, ఇద్దరు డిస్కస్ చేయండి, చెప్పుకోండి, డిక్లరేషన్ చేయండి. రామ్తా అంటే నేను ఏదైతే చెప్పాను, ఆర్ అంటే ఏం చెప్పాను, ఏ అంటే ఏం చెప్పాను, ఎం అంటే ఏమని చెప్పాను, టీ అంటే ఏమని చెప్పాను, హెచ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, మీ పక్క వారితోటి మీ నోటి వెమ్మటి చెప్పినప్పుడే అది మీ జ్ఞానం అవుతుంది. సంవత్సరాల తడబడి, దశాబ్దాల తడబడి వింటూ వింటూ వింటూనే ఉన్నాం కదా. మాట్లాడండి పక్కన వాళ్ళతోటి, నేను కూడా వస్తున్నా కిందికి. పక్కన వాళ్ళతోటి ఖచ్చితంగా మాస్టర్స్ డిక్లరేషన్ చేయగలగాలి, నోరు విప్పి పక్క వారికి చెప్పగలగాలి. అది నోరు విప్పి మీరు ఏమైతే ఇప్పుడు విన్నారో పక్క వాళ్ళతో మాట్లాడండి. నాతో పక్కన మాట్లాడమ్మా, పక్కన వాళ్ళతో రామ్తా అంటే ఏంటో మాట్లాడండి అందరూ, ఆల్ ఆఫ్ ది ఫ్రెండ్స్. బికాస్ ఎందుకంటే నాలెడ్జ్ మీలో ఇట్లా సెటిల్ అవుతుంది, నా నాలెడ్జ్ మీలో. పక్కన మాట్లాడమ్మా, ఇద్దరు మాట్లాడుకుని మీరు పంచుకోండి. మీ ఇద్దరు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారో, ఏం నేర్చుకున్నారో దాన్ని మీ భాషలో చెప్పండి, నా భాష కాదు, మీ మాటల్లో. మీకు ఇంకా మంచి భాష వచ్చు నాకంటే కూడా. డిస్కస్ చేసుకోండి మాస్టర్స్ పక్కన వాళ్ళతోటి. ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారు మీ భాషలో, రామ్తా అంటే ఏంటి ఎక్స్ప్రెస్ చేసుకోండి నాలెడ్జ్ని. సింగిల్గా ఉంటే ఎవరైనా సింగిల్గా ఉన్న పక్కకి వెళ్ళండి మాస్టర్స్, పక్కన వాళ్ళతో మాట్లాడుకోండి ఈ జ్ఞానం గురించి. ఇప్పుడే వచ్చారా? ఓకే, సూపర్. నెక్స్ట్ చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసుకోండి మళ్ళీ. మ్యామ్ ఎవరి పక్కన కూర్చోకపోయారా? ఎందుకంటే నాలెడ్జ్ మనం డిక్లరేషన్ ఇస్తే మన నాలెడ్జ్గా మారుతుంది. మేడం గారు పక్కన కూర్చోండి. ఓకే, పాపకు చెప్పండి. సార్ మీరిద్దరు ఇప్పుడే వచ్చారా? ఓకే, రైట్ సార్, నెక్స్ట్ సెషన్. ఎందుకంటే సార్ నాలెడ్జ్ని మనం డిక్లేర్ చేసుకోవాలి మన భాషలో. మనకంటూ ఒక సొంత భాష ఉంది బ్రో. పక్కన చేసుకోండి. ఓకే, రైట్. ఓకే మాస్టర్, సూపర్స్, వెరీ గుడ్. మీ భాషలో చెప్పుకోండి, నా పదాలు వాడకుండా మీ భాషలో. రామ్తా అంటే ఇది ఎబ్రివేషన్ అని చెప్పి. వెరీ గుడ్, చెప్పుకోండి అమ్మా. మీ మీ సరళమైనటువంటి మీ యాసలో చెప్పుకోండి హ్యాపీగా. అలా మన నోటిని కూడా మనం ఉపయోగించుకోవాలి, దాని యొక్క అద్భుతమైనటువంటి దాన్ని మీ యాసలో మీ భాషలో పక్కన వాళ్ళకి చెప్పుకోగలిగినప్పుడు డిస్కస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మీ జ్ఞానం అవుతుంది. వినడం 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 కాదు ఎంతసేపు. ఓకే మాస్టర్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, టేక్ సమ్ వాటర్. నాలెడ్జ్ కంటే ముందు నాలెడ్జ్లో వాటర్ తీసుకుంటూ ఉంటే ఏమైందంటే అండి, ఓకే సూపర్, క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ మాస్టర్స్, బ్యూటిఫుల్. వాటర్ తీసుకుంటూ ఉంటుంటే మధ్యలో నేను ఛాన్స్ చెప్తాను ఆ సెషన్స్లో, వాటర్కి జ్ఞానాన్ని మోసుకుని పోయే సామర్థ్యం సహజంగానే ఉంది మన జ్ఞానంతో ఉన్నప్పుడు. అందుకే చూడండి, సత్సంగం కంటే ముందు, ధ్యానం చేసే ముందు మనం వాటర్ తీసుకుంటే ఆ జ్ఞానం యొక్క మొత్తం కూడా నీటి ద్వారా మన ప్రతి కణకణానికి వెళ్ళగలిగే శ్వాస ఒకటి, నీరు ఒకటే, రెండే వెళ్తాయి మన కణకణానికి. కాబట్టి మధ్య మధ్యలో మంచి వాటర్ తీసుకుంటూ ఉండండి హ్యాపీగా. శ్వాస, నీరు తీసుకుంటూ ఉంటే అమ్మా అంటే అది నా జూమ్ కదమ్మా, అది నా జూమ్, అది నా జూమ్, ఇది అందరి జూమ్ ఇది. అందుకే తెప్పించా గ్లాస్, యాక్చువల్గా గ్లాస్ తెప్పించా, సోబీట్ అంట కదా. ఓకే మాస్టర్స్, ఓకే. రామ్తా అంటే మీరు మీ భాష చెప్పుకున్నారు, మళ్ళొక్కసారి ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు చెప్పాలి నాకు. ఆర్ ఆన్సర్ చెప్పండి, క్వశ్చన్ వేస్తున్నా మీకు. భలేగున్నారుగా మాస్టర్స్, నేను టీచర్ని, మీరు ఎల్కేజీ పిల్లల్లాగా నేను చెప్తాను, ప్లస్ మిమ్మల్ని పిహెచ్డి స్టూడెంట్స్ లాగా కూడా చూస్తాను నేను. రెండు ఉంటాయి నా దగ్గర, రెండు ఉంటాయి. ఆర్ అంటే చెప్పండి ఏంటో. ఏ, టీ, సారీ, ఎం, ఓకే, టీ, హెచ్, హ్యూమన్ వైబ్రేషన్స్ అండ్ గాడ్ వైబ్రేషన్స్ సైమల్టేనియస్లీ, రైట్, సూపర్. ఏ అండ్ బట్ నో ఎండ్. ఓ బ్యూటిఫుల్, సూపర్. ఓకే, క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్.
మీకు మీరే క్లాప్స్ కొట్టుకోవాలి, తర్వాత వేరే వాళ్ళకి కొడదాం మనం. జరా ఈ పాప నాకు పొద్దున్న నాకు నిన్న కనిపించింది నాకు. సార్ మీ 11 డేస్ రామ్తా వర్క్షాప్ రోజు చూశాను సార్ అన్నది. అసలు మస్తు సంతోషం వేసిందండి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో రామ్తా వర్క్షాప్స్ 11 చూసిందంటే నాకు ఏమో హ్యాపీ అనిపించింది. మళ్ళీ పొద్దున కనిపించింది. పొద్దున్న ఎక్కడ బ్రేక్ఫాస్ట్ దగ్గర కనిపించావు కదా, కనిపించి సార్ ఒక ఫోటో సెల్ఫీ దిగాము. మళ్ళీ మధ్యాహ్నం కనిపించింది. ఏంటా ఇన్నిసార్లు నాకు టచ్ అయింది ఏందా అనుకున్నా. యాక్చువల్గా రామ్తా బుక్లో కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, అవి చదవడం కోసం ఒక స్పీకర్ కావాలి నాకు. ఒక స్పీకర్ ఒక మేడం వచ్చింది, కానీ కొద్దిగా వేరే వర్క్ ఉండి అట్లా ఉన్నారు. ఇక పాప అందుకోసం వచ్చింది అనిపించింది నాకు బ్యూటిఫుల్గా. ఏం పేర్రా? గురుప్రియ. గురుప్రియ. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. మీరు కళ్ళు మూసుకొని వినండి. ఇదేంటంటే ఇది రామ్తా బుక్ కదా మాస్టర్స్. నేనేం చేస్తున్నా అంటే యాక్చువల్గా పొద్దుటి వరకు నేను ఒక ప్లాన్ అనుకున్నా. మార్నింగ్ వరకు ఏమనుకున్నా అంటే నేను రెగ్యులర్గా జూమ్లో కానీ వేరే క్లాసుల్లో కానీ 2-3 టాపిక్స్ తీసేసుకొని మొత్తం చెప్పేస్తా. కానీ నాకు పొద్దున పత్రి సారు సందేశం ఎప్పుడు చెప్పిందేనా చెప్పడం, కొత్తగా చెప్పాలి, వినూత్నంగా చెప్పాలి, కౌశలంగా చెప్పాలి అన్నారు కదా. అప్పుడు స్టైల్ మార్చేసా. ఇక ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా, మొత్తం 21 అనుకుంటా, 21 టాపిక్స్లో ఆ టాపిక్ యొక్క టోటల్ ఎసెన్స్, అసలు ఆ టాపిక్లో రామ్ ఏం చెప్పాడు అనేది బోల్డ్ లెటర్స్లో పైన ఉంటుందన్నమాట. అది చదివిస్తాను, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్ నేను చదవనిగా జనరల్గా అంతే అనుకున్నాను. బుక్ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్దాం అనుకున్నాను. కానీ సారు పొద్దున చెప్పిన తర్వాత నా కళ్ళు తెరిపించారు. సారు పొద్దున్న ఎప్పుడు అలాగేనా, ఎప్పుడు అదే పాతగానా, కొత్తగా ట్రై చేయమన్నారు. వితిన్ 1 అవర్లో మార్చేసా మొత్తం మైండ్ సెట్. అంటే రామ్తా మార్చేసి రామ్తా చెప్పించుంటారు సార్ నోటెమ్మటి. సార్ అట్లా అద్భుతంగా. అందుకనే కొత్తగా వస్తున్నాము. గురు చదివేసేమ్మా, ఆ టాపిక్ పేరు చదువు. సువర్ణాధ్యాయం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. మరొకసారి కళ్ళు మూసుకోండి మేడం, కళ్ళు మూసుకోండి మాస్టర్స్. సువర్ణాధ్యాయం టాపిక్లో ఉన్నటువంటి ఎసెన్స్ అమృతం అన్నమాట. చెప్పురా. సువర్ణాధ్యాయం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. మరొకసారి. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. క్లాప్స్. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం ఒక్కటే ఏకైక మార్గం. ఓకే, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి మాస్టర్స్. ఫస్ట్ విమోచనం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మీ భాషలో ఏంటి చెప్పండి, విమోచనం అని దేని అనుకుంటున్నారు మీరు? విమోచనం అంటే మామూలుగా సంఖ్యలు తుంచుకోవడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా మాస్టర్? సార్ బాగా చెప్తారు, చెప్పండి. కర్మ తొలగించుకోవడం. ఓకే, ఇంకా ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇంకా మాస్టర్స్? రేట్ వైజాగ్ మాస్టర్స్ మీరేం చెప్పారు ఏంటి? విముక్తి. ఓకే రైట్, అన్ని కరెక్టే. విమోచనం, మానవ జాతి విమోచనానికి అంటే అక్కడే అర్థం ఉంది. ఇంతవరకు ఏది ఉండడం వల్ల మీరు అన్నటువంటి ఆ సంఖ్యలు కానీ ఆ సంఖ్యలలో బంధించబడుతూ ఉన్నారో, ఆ ఖైదీలాగా ఉంటూ ఉన్నారో, దాని నుంచి బయటపడడానికి అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆలోచన విధానంలో ఉండి స్వేచ్ఛను కోల్పోయి ఒక బానిసగా సంఖ్యలతోటి ఇబ్బంది పడుకుంటూ మీ సొంత స్వాతంత్రాన్ని కోల్పోయి మీ మీద అధికారాన్ని వేరే వారికి ఇచ్చేసి వారి యొక్క కబంధ హస్తాల్లో మీరు చిక్కుకొని ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దీని నుంచి బయటికి రావడమే విమోచనం. పూర్తి స్వేచ్ఛ, అంతులేని స్వేచ్ఛతో, అవధులు లేని ఆనందంతో, అపరిమితమైన శాశ్వతత్వంతో కంటిన్యూగా మానవ జాతి వెళ్ళిపోవాలి. దాన్ని విమోచనం అంటారు. మరి దానికి మార్గం ఏంటి చెప్పండి? మార్గం ఏంటి? మీ దివ్యత్వాన్ని స్మరించడం. మీ అన్న మాట కనుక ఎగిరిపోతే కొన్ని జన్మలు నాశనం అయిపోతాయి. దివ్యత్వాన్ని స్మరించడం అన్న మాట మాత్రమే ఉంచి, నిజంగా మాస్టర్స్ చాలా మన సనాతన గ్రంథాల్లో ఇలాగే చెప్పేశారు. ఒక్క పదం అట్లా లేపేశారు వేరే వాళ్ళు. ఒక్క పదం లేపేసి నువ్వు కాదు దివ్యుడివి, ఎవరో ఎక్కడో దివ్యులు ఉన్నారు, వాళ్ళని స్మరించు, వాళ్ళని పూజించు.
అని చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే మీ అన్న పదమే మొత్తం వాక్యానికి మీ దివ్యత్వాన్ని స్మరించడమే మార్గం. వేరే ఎవరి దివ్యత్వాన్నో స్మరించడం కాదు, రామ్తాన్ని స్మరించడం కాదు, ఎవరిని స్మరించడం కాదు. ఇక్కడ స్మరించడం అంటే గుర్తుపెట్టుకోండి, పూజలు చేయడం అని అర్థం. స్మరించడం అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే పూజలు చేయడం. వారు మాత్రమే నన్ను బయటికి లాగగలరు, ఈ భవసాగరం నుంచి వాళ్ళు మాత్రమే నాకు విముక్తిని ఇవ్వగలరు, మోక్షం వైపు నాకు రోడ్డు వాళ్ళే వేస్తారు అనుకోవడం. కానీ అది కాదు అని చెప్తున్నారు రామ్. చెప్పుకుంటూ ఏమంటున్నారు, మీ దివ్యత్వాన్ని స్మరించుకోండి అని చెప్పుకుంటూ మీ దివ్యత్వాన్ని అన్నారు. అంటే మీరు దివ్యులే, మీరు ఆల్రెడీ దివ్యులే, మీరు ఆల్రెడీ దేవుళ్ళే, దివ్యులే, శాశ్వతమైన వాళ్ళే, అద్భుతమైన వాళ్ళే, ఏ పాపము అంటని వాళ్ళు, ఏ కర్మ అంటని వాళ్ళు, అద్భుతమైన దివ్యమైన వాళ్ళు మీరే. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. దీన్ని స్మరించుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు పూజించుకోండి, మీతో మీరు గడపండి. ఎలా గడుపుతారు మీతో మీరు? ధ్యానంలో గడుపుతారు మీతో మీరు. అందుకే ధ్యానం అంత ఇంపార్టెంట్ మాస్టర్స్. మన దివ్యత్వాన్ని మనం స్మరించుకోవాలంటే రోజు బోర్డు పైన రాసి ఐఆమ్ గాడ్ అని రాస్తే వస్తుందా? రాదు. చూస్తామంతే ఆ బోర్డు మీద ఐఆమ్ గాడ్ అని. ధ్యానంలో కూర్చోవాలి. అద్భుతమైన ధ్యానంలో కూర్చున్నప్పుడే మీ దివ్యత్వంతో మీరు అనుసంధానమై ఉంటారు. పత్రిజీ గారు మనకి ఫస్ట్ డే ఏం చెప్పారు? మూడిటితో అనుసంధానం కోసం వచ్చాం మనం అని చెప్పారు. దేనితోటి? ఫస్ట్ నేచర్ తోటి, ప్రకృతితో అనుసంధానం కోసం వచ్చామన్నారు. ఇక్కడికి ట్రెక్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ జ్ఞానంతో అనుసంధానం కోసం వచ్చాము, అవి సత్సంగాలు. మూడోది నీతో నువ్వు అనుసంధానం కోసం, సత్యంతో అనుసంధానం కోసం వచ్చావు. సత్యంతో చేసే నీ అనుసంధాన ప్రక్రియ ధ్యానం. అందుకే ధ్యానం చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానంతో మళ్ళీ ధ్యానం చేయాలి, అద్భుతమైన జ్ఞానం నేర్చుకోవాలి, దాంతో మళ్ళీ ధ్యానం చేయాలి. జ్ఞానం జ్ఞానం రెండు సర్కిల్స్. రెండు కాళ్ళు ఉంటేనే నడక కరెక్ట్గా వేయగలం, ఒంటి కాలితో నడక వేయలేం. ఎందుకంటే కొద్దిమంది కేవలం ఆ జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు, సబ్జెక్ట్ ఒక్కటి ఉంటే చాలు, ధ్యానం అవసరం లేదు, అంతా అయిపోయింది అంటారు. అలా కాదు. జ్ఞానంతో పాటు ధ్యానం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఇంకా డీప్గా ధ్యానంలోకి వెళ్తే నీకు మళ్ళీ జ్ఞానం అవసరం ఉండకపోవచ్చు. డీప్గా వెళ్ళిపోతే ఒక రమణ మహర్షి లాగా, ఒక అరవిందుల్లాగా, ఒక మేడం బ్లావెట్స్కి లాగా డీప్గా వెళ్ళిపో, నీ జ్ఞానం అవసరం లేదు. కానీ పైపైన తేలియాడుతున్న వాళ్ళం ఇంకా మనం కాబట్టి, డీపర్గా మనము చాలామంది ఉన్నాము. రెండు అవసరం మనకి. కాబట్టి మనం విమోచనం చెందాలి అంటే, మనం స్వాతంత్రం పొందాలి అంటే, అంతులేని స్వేచ్ఛని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క దివ్యత్వాన్ని, మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు స్మరించాలి. మీరు దేవుళ్ళే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మాస్టర్స్, ఇప్పుడు వచ్చింది సువర్ణయుగం. వచ్చేసింది సువర్ణయుగం. అద్భుతమైన మన పత్రిసార్ లాంటి మాస్టర్స్, పైన ఉన్నటువంటి వైట్ బ్రదర్హుడ్ మాస్టర్స్, ఎంతోమందిని పంపించి భూమి యొక్క స్పీడ్ పెంచేసేసి మన ఆత్మ యొక్క స్పీడ్కి సమానంగా ఉంచి ఆత్మజ్ఞానాన్ని మన మనసు అర్థం చేసుకునేలాగా చేసి ఒక సువర్ణయుగాన్ని స్థాపిస్తున్నారు. వచ్చేసింది సువర్ణయుగం. రాబోయే కాలాల్లో మాస్టర్స్ చెప్తున్నాం కదా, వ్యాధులు ఉండవు, వృద్ధాప్యాలు ఉండవు, మరణాలు కూడా ఉండవు. మూడు ఉండవు. రాబోయే కాలంలో అతి గొప్పమైనటువంటి ఆ జ్ఞానం మీకు అందించబడుతుంది. ఆల్రెడీ వచ్చింది కాబట్టే మీరు అంత అద్భుతమైన జ్ఞానాన్ని చాలా హాయిగా వినగలుగుతున్నాం మనం. నేను ఇంత సింపుల్గా చెప్పగలుగుతున్నా మైక్లో, మీరంతా సహజంగానే వింటున్నారు. ఇది సువర్ణయుగం. రాబోయే కాలాల్లో వ్యాధులు, వృద్ధాప్యాలు, మరణాలు ఏదీ ఉండవు. మరి భూమి సరిపోయిద్దా మాస్టర్స్ అంటారు. భూమి లాంటి భూములు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మనం ఇక్కడ ఉంటాం, కావాలంటే ఏ ప్లేన్కైనా కూడా వెళ్ళిపోయి ఎక్కడైనా వెళ్ళిపోయి ఉండిపోగలటువంటి వైజ్ఞానిక సాంకేతికతను కూడా మనం నేర్చుకోగలుగుతాం. మనం స్పేస్ షిప్స్ వస్తాయి మాస్టర్ మన కోసం తీసుకుపోవడం కోసం, గ్రహాంతర నౌకలు వస్తాయి, స్పేస్ షిప్స్ వస్తాయి మనం తీసుకుపోవడం కోసం. అలాంటి అద్భుతమైన యుగం కూడా రాబోతుంది, వైజ్ఞానిక సువర్ణ యుగం కూడా రాబోతుంది. కాబట్టి అందుకనే ఈ జ్ఞానం మీకు అందివ్వబడుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ జ్ఞానం వింటున్నారు అంటేనే మీరు దివ్యులు అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోతేనే మీరు వినగలరు, లేకపోతే మీరు వినలేరు. ఈ విజ్ఞానం అనేది, రామ్ జ్ఞానం అనేది ఎవరు చాలా తక్కువ మంది వింటారు మాస్టర్స్.
గుప్పెడు మంది మాత్రమే వింటారు. వజ్రాలు తక్కువ ఉంటాయి, ఇసుక చాలా ఉంటుంది. దేని విలువ దానికే ఉంటుంది. వజ్రం యొక్క విలువ ఎట్లా ఉంటుంది? వజ్రం యొక్క విలువ అమూల్యమైన విలువ. ఏటి పక్కన ఇసుక ఉంటూ ఉంటుంది, దాంట్లో కొన్ని ఇసుక రేవులు ఉంటూ ఉంటాయి, అవి కొట్టుకుపోతుంటాయి, వస్తుంటాయి. కానీ మీరంతా వజ్రాలు. జ్ఞానం వింటున్నారు, ఈ జ్ఞానాన్ని మీరు అప్లై చేసుకోండి. విషయం ఏంటంటే విన్నాము, వెళ్ళాము, వెళ్ళిపోయాము అని కాదు. జ్ఞానం గురించి మళ్ళీ మాస్టర్ నేను చెప్పానని కానీ, రామ్తో అంటాడు ఆ మాట, నేను చెప్పానని చెప్పి నువ్వు నమ్మకు, అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. నువ్వు చెక్ చేసుకో అంటాడు. నువ్వు చెక్ చేసుకో జ్ఞానాన్ని. ధ్యానంలో కూర్చో. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చెప్తున్నాను మీకు, మీరు చెక్ చేసుకోండి. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మెడిటేషన్లో కూర్చోండి. ఏంటి ఈరోజు మనం విన్న విషయం నిజమేనా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ నుంచి మీ ఆత్మ సహజ అవబోధన మీకు వస్తుంది. చెప్పబడ్డ విషయం వాస్తవమైనదా, అభూత కల్పన అని చెప్పి అప్పుడు మీరు పాటించండి. ఎవరో చెప్పారని, ఏదో చేశారని ఎప్పుడు ఏది పాటించొద్దు. మీ నుంచి మీకు ఇట్స్ ఓకే అని చెప్పి వస్తుంది మీకు, మీ సోల్ వాయిస్ చెప్తుంది మీకు. ఎందుకంటే మాస్టర్స్ మనందరం కూడా ఒక్క జన్మ కాదండి, ఎన్నెన్నో జన్మల నుంచి. అసలు ఆత్మ ఎట్లా ఉంటుంది తెలుసా? మనం జన్మ తీసుకునే ముందు మనం ఒక వాగ్దానం చేసి వస్తాం. ఒక వాగ్దానం ఏం తెలుసా? వాగ్దానం, నేను ఈ జన్మలోనైనా నా దివ్యత్వాన్ని గుర్తించి వ్యక్తపరుస్తాను, ఒక దేవుడిగానే జీవిస్తాను ఈ భూతలం మీద అని మనం వచ్చేటప్పుడు వాగ్దానం చేసి వస్తాం మాస్టర్స్. వాగ్దానం చేసి మన కిందికి వస్తాం మనం. కానీ ఫెయిల్ అవుతూ ఉంటాం. మళ్ళీ వెళ్తాం, ఈ జన్మలో నాకు కుదరలేదు, నేను ఈ జన్మలో వేరే ఎవరినో ఆరాధిస్తూ కూర్చున్నాను, వేరే ఏదో చేస్తూ కూర్చున్నాను, నా దివ్యత్వం నేను గుర్తించలేదు అని చెప్పి మళ్ళీ వెళ్తారు. అక్కడ సోల్ రివిజన్ ఉంటుంది. సోల్ మళ్ళీ బాధపడతారు, అబ్బా ఈసారి కాదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తాను అనుకుంటారు. సోల్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ బంధాల్లో ఇరుక్కుంటూ పోతూ ఉంటుంది. మాస్టర్ బంధాలు ఇరుక్కుపోయిన బంధం ఉండకూడదని కాదు, తామరాకు మీద నీటి బొట్టులా బంధాన్ని అద్భుతంగా ఆనందించాలి. వస్తాము, మళ్ళీ ఎవరినో దివ్యత్వాన్ని స్మరిస్తూ ఉంటాం. నేను ఫొటోస్ పెట్టుకోవద్దని చెప్పట్లేదు, ఇక్కడ మీరు మార్గదర్శకులుగా ఎంచుకోండి. ఇప్పుడు నా గురువు ఫోటో నేను పెట్టుకుంటాను, నాకు విద్య నేర్పించిన నా చిన్నప్పటి నా టీచర్ ఫోటో నా దగ్గర ఉంటుంది. అది మార్గదర్శకత్వం, అది స్ఫూర్తినివ్వాలి. కానీ అది పిచ్చిగా మారకూడదు. తను ఏం చెప్తే అది, తను చెప్పింది గుడ్డిగా పాటిస్తాను. ఎప్పుడైతే వేరే వాళ్ళ అడుగుల్లో మీ అడుగులు వేయాలని మీరు ప్రయత్నిస్తారో మీకంటూ ఏ అడుగు ఉండదు. మీ సొంత అడుగు జాడలు మీకు ఉండాలి. అందుకే చెప్పన మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్ వెళ్ళిపోయేటప్పుడు భూమి మీద వారి అడుగు జాడలు కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? ఎక్కడ నా వెనక వస్తారో అని చెప్పి, ఎక్కడ నా అడుగుల్లో వాళ్ళు అడుగులు వేసుకుంటూ వస్తారేమో అని చెప్పి ఫుట్ ప్రింట్స్ కూడా మేము వదలమంటారు రామ్. మేము వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఫుట్ ప్రింట్స్ కూడా మేము వదలమంటారు. దాన్ని జీసస్ క్రైస్ట్ని ఎగ్జాంపుల్ చెప్తారు. రామ్ ఏంటో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఒక సామాన్య మానవుడు మాస్టర్స్, సామాన్య మానవుడు. ఒక వడ్రంగి కుటుంబంలో జన్మ తీసుకుని సామాన్య మానవుడు మన భారతదేశానికి వచ్చి అద్భుతమైన ఆత్మవిద్యని ఫారెస్ట్ యాన్షియన్ స్కూల్స్ ఆఫ్ విజ్డమ్లో నేర్చుకొని ఇంకా తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ప్రేమ లేకపోయేది మా ప్రాంతాల్లో, విద్వేషము వెల్లుబుగుతున్నటువంటి ఆ కాలంలో అద్భుతమైన ప్రేమని పంచాడు జీసస్. అద్భుతమైన ప్రేమను పంచాడు, మామూలు ప్రేమ కాదు. అందుకే ద క్రైస్ట్ అంటారు ఆయన్ని. జీసస్ అసలు పేరు మీకు తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? జీసస్ క్రైస్ట్ పుట్టిన పేరు తెలుసుకోండి ఈరోజు, లేకపోతే నేను రేపు చెప్తాను మీకు. క్రైస్ట్ అంటే క్రిస్టల్ క్లియర్. అమ్మ మేడం నిన్న క్లాస్ వచ్చారు కదా. ఎసోబా బెన్ జోసెఫ్ ఆయన పేరు. ఎసోబా బెన్ జోసెఫ్ అంటే జోసెఫ్ కుమారుడైనటువంటి ఎసోబా అని అర్థం. మీకు బైబిల్ కానీ ఎక్కడ గ్రంథాల్లో కూడా తన జీవితంలో తను 9-10 సంవత్సరాల వయసులో వెళ్ళిపోతాడు. అప్పటిదాకా వడ్రంగి కుటుంబంలో ఉండేసేసి ఆ గొర్రెలు కాసు ఆ పనుల్లో ఉంటాడు కదా, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికి తెలియదు. 25 సంవత్సరాల వయసులో వస్తాడు మాస్టర్. తను చెప్పిన టీచింగ్ ఎంతకాలం తెలుసా? ఇది చెప్పండి. మీరు బ్రేక్ చేశారు, నేను వర్క్ ఇచ్చాను, నేను హోంవర్క్, నా స్టూడెంట్స్ ఒక హోంవర్క్ మీరు కొలాప్స్ చేశారు. జీసస్ చెప్పింది టీచింగ్స్
కేవలం అంటే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కేవలం 3½ ఇయర్స్ మాత్రమే చెప్పాడు ఆయన టీచింగ్. తాను నేర్చుకున్న ఆత్మవిద్య ద్వారా తాను దైవాన్ని అని అర్థం చేసుకున్నాడు. అందరూ దైవాలే అని అర్థం చేసుకున్నాడు. తాను దైవం అని అహం బ్రహ్మాస్మి అర్థం చేసుకొని, ఆ తత్వమసిని కూడా అర్థం చేసుకున్నాడు. అహం బ్రహ్మాస్మి, నేను దైవాన్నే. ఇంకా తత్వమసి, నేను ఏదైతే అయి ఉన్నానో అది నువ్వుగా అయి ఉన్నావు. రెండూ అర్థం చేసుకున్నాడు. తాను ఒక దైవాన్ని అని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి నేను నువ్వు ఒకటే ప్రేమను పంచారు. కానీ ఆ కాలంలో ఏమైంది తెలుసా? మేము దైవాలం కాదు, జీసస్ ఒక్కడే దేవుడు, క్రైస్ట్ ఒక్కడే దేవుడు, యెహోవా ఒక్కడే దేవుడు అని చెప్పి ఆయన ఫాలో కావడం స్టార్ట్ చేశారు. తనను ఫాలో కావడం ఆయనకి ఇష్టం లేకపోయింది మాస్టర్స్. రామ్ చెప్తారు ఈ స్టోరీ. ఎందుకు 3½ ఇయర్స్ మాత్రమే ఉన్నాడు జీసస్? ఏం ఉండొచ్చు కదా, ఇంకొంతకాలం ఉంటే ప్రపంచం మొత్తం ప్రేమమయమైపోయేది కదా. ఎందుకు ఉండొచ్చు కదా ఆ ప్రేమమూర్తి. అద్భుతమైన ప్రేమమూర్తి అండి జీసస్. ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క కాన్సెప్ట్తో వస్తారు, ఒక స్పెషలైజేషన్తో వస్తారన్నమాట. ఆ స్పెషలైజేషన్తోనే వస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు బాగా. అలాగే ప్రేమను పంచిన తర్వాత అందరిని ఫాలో అవుతుంటారు. నువ్వే మా దేవుడివి, నువ్వే మా దేవుడివి అని చెప్పి. ఉన్న కొద్దిమందే, ఉండనే కొద్దిమంది. అప్పుడు యాక్చువల్గా ఆయన చనిపోయిన తర్వాతనే క్రిస్టియానిటీ ఎక్కువైంది. ఆయన ఆ కొద్దిమంది తనని ఫాలో కావడం కూడా ఇష్టపడలేదు. ఆయన ఒక మాట అంటాడు తెలుసా? మీరు నా వెంట పడుతున్నంత కాలం మీ వెంట మీరు పడలేరు అంటాడు. మీరు నన్ను మాత్రమే దేవుడిగా గుర్తిస్తున్నంత కాలం మిమ్మల్ని మీరు దేవుడిగా గుర్తించలేరు. అందుకే నేను వెళ్ళిపోతాను అంటాడు ఆయన. అందుకే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా మీలో ఉన్న దివ్యత్వాన్ని మీరు గుర్తిస్తారేమో అని చెప్పి వెళ్ళిపోతాడు మాస్టర్. ఇది జీసస్ క్రైస్ట్ తన నోటి ఎమ్మట ఆస్ట్రల్గా. మాస్టర్స్ నేను ప్రూఫ్ లేదు, ఏది చెప్పరు. ఎందుకంటే నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ పిహెచ్డి కూడా చేస్తున్నామని ప్రూఫ్, పక్కా ఆధారం లేదు, ఏది మాట్లాడను. పక్కా ఆధారం లేనిది సొల్లు కబుర్లు చెప్పరు. ఉన్న విషయం చెప్తాను. మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ బుక్ వాల్యూమ్ 2లో అమెరికా నుంచి వచ్చిన బృందానికి జీసస్ క్రైస్ట్ ఆస్ట్రల్ రూపంలో కనబడి చెప్తాడు ఈ మాట. మానవ జాతి నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే తమ దివ్యత్వాన్ని స్మరించుకుంటారేమో అన్న ఆకాంక్షతో ఆ సంఘటన సృష్టిస్తాడు. మాస్టర్స్ ఎప్పుడు కూడా ఒక సంఘటన సృష్టించుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఒక ఒక బాణం గోటికి కాలికి తగినట్టుగా క్రియేట్ చేసుకుంటారు. సంఘటన వాళ్ళే క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి, ఒకటి కావాలి చూసే వాళ్ళకి అని చెప్పి. అట్లా జీసస్ ఆ క్రూసిఫికేషన్ని కూడా తాను క్రియేట్ చేసుకొని, అందుకే దాన్ని అంత ఆనందంగా అనుభవించాడు. తను సృష్టించుకున్నాడు శిలువ వేయించుకోవడం, తన క్రియేషన్ అది. తను చూడండి, వెళ్ళిపోయేటప్పుడు కూడా అమరత్వాన్ని చెప్పాలి అని చెప్పి ఒక మిథ్యా శరీరాన్ని సృష్టించి ఆఫ్టర్ 3 days మళ్ళీ వస్తాడు సొంత శరీరంతో. అయినా దాన్ని అర్థం చేసుకోలేక ఆయన ఏ లక్ష్యం కోసం వెళ్ళిపోయాడో ఆ లక్ష్యం నెరవేరలేదు సరికదా. ఇంకా మూఢత్వంలోకి ఇంకా చాలా, అన్ని మతాలు అంతే మాస్టర్స్, ప్రత్యేక ఒక్క మతం అని కాదు నేను చెప్పేది, అన్నిట్లో చెప్తాను నేను, అన్నిట్లో అన్నమాట. కాబట్టి మన దివ్యత్వాన్ని స్మరించాలి నిజంగా మాస్టర్స్. అట్లా మనం ప్రతి జన్మలో శపథం చేసి వస్తామంట. మనం ఈసారి నేను కొట్టే తీరుతానంటాం, వస్తాం. సెంచరీ కాదు కదా, కనీసం డక్అవుట్ అయ్యి మళ్ళీ ఎలకెళ్ళిపోతాం. కానీ ఈ జన్మ మాత్రం మీరెవరూ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ జన్మలో మీకు మనకి పత్రిజీ లాంటి అద్భుతమైన గురువు ఉన్నారు. చూడండి, సార్ పొద్దున చెప్పారు మాట. సార్ చాలా సార్ యొక్క సందేశాలు కనుక నేను ఎప్పుడు ఒక నోట్స్ పెట్టుకుంటా మాస్టర్స్, మీరు కూడా పెట్టుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. పత్రి సార్ యొక్క సజ్జన సాంగత్యంతో మీరు ఉన్నప్పుడు సార్ ఒక సెషన్లో ఒక్కటే చెప్తారు వాక్యం. ఆ ఒక్క వాక్యాన్ని విడమర్చుకుంటూ వెళ్తారు మనకు అర్థం కావడం కోసం. మనం ఆ ఒక్క వాక్యం రాసుకుంటే చాలు. ఆ ఒక్క వాక్యమే ధ్యానం చేస్తే ఆ వాక్యం వెనకాల ఉన్న జ్ఞానం మొత్తం మన మస్తిష్కంలోకి వచ్చేసి మన శరీరంలోనికి పూర్తిగా వెళ్ళిపోతుంది. రాసుకోవాలి, ఆ ఒక్క వాక్యం రాసుకోవాలి. అట్లాంటి గురువు మనకున్నాడు. ఈరోజు సార్ చెప్పిన వాక్యం ఏంటి చెప్పండి? ప్రతి నిమిషం కొత్తగా ఉండాలి. నువ్వు ఏదో ఒక పని చేస్తుంటావు కాబట్టి ప్రతి పనిని కౌశల్యంతో, నైపుణ్యంతో, కొత్తగా, నిత్య నూతనంగా, పాతొక రోత కొత్తగా వింత.
అలా 6 రోజుల నుంచి ఆయన రాసుకుంటూ వచ్చారు. అవి మహావాక్యాలండి అవి. కాకుండా చూడండి ఎంత సింపుల్‌గా, ఎంత సాధారణంగా ఉంటారో. మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. అలాంటి గురువు మనకున్నారు. ఇలాంటి అద్భుతమైన జ్ఞానం మనం నేర్చుకుంటున్నాము. ఇలాంటి పిరమిడ్స్ ఉన్నాయి. వాటి శక్తి ఉంది. ఇంత నేచర్‌లో ఇంత అద్భుతమైన అవకాశం నాకు తెలిసి మానవ జాతి యొక్క వికాస చరిత్రలో ఏ జన్మలో గూడా ఎవరికీ వచ్చి ఉండదు. నిజంగా చెప్తున్నాను. ఏ జన్మలో గూడా ఎవరికీ ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి ఉండదు. ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, పిరమిడ్ శక్తి ఉంది. ప్లస్ అన్ని రకాల జ్ఞానాన్ని నేర్చుకోగల సౌలభ్యం ఇలాంటి అద్భుతమైన ప్రకృతితో మేళవం చెంది జ్ఞానాన్ని మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేంత సౌలభ్యం కూడా మనకి ఉంది. 10 రోజులు వచ్చి ధ్యానం చేసుకుంటూ పుస్తకం చదువుకోండి. మార్నింగ్ మొత్తం ఏమీ కాదు. బుక్ చదువుకోండి. 9 to 6 బుక్ చదువుకోండి. 6 to మళ్ళీ 9 దాకా మెడిటేషన్ చేయండి. మధ్యలో నిద్రపోండి ఒక 4 hours. 10 days చేయండి. ఏకాంతంగా మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి ఇలాంటి స్థలాలకు వచ్చి హ్యాపీగా మంచి బుక్స్ తెచ్చుకొని బుక్ చదువుకోండి, ధ్యానం చేయండి. ఒక 10 రోజులే, సంవత్సరానికి 10 రోజులు చాలు. అద్భుతమైనటువంటి పరివర్తన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఇక్కడే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడు నన్ను పిలుస్తాడా, ఎప్పుడు బయటికి వద్దామా అని చెప్పి. మీ ఆత్మ, మీ సోల్ కొన్ని జన్మల నుంచి ఎప్పుడు నన్ను పిలుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది మాస్టర్స్. అసలు అదే మనమే ఆత్మలో అయినా కూడా శరీర రూపం దాల్చి మన మనస్సుకి బానిసలంగా మారితే ఆత్మ ఏమనుకుంటుంది తెలుసా? ఈ మనస్సు, ఈ మానవుడు నేనే కదా, నన్ను ఎప్పుడు పిలుస్తాడా, రా అంటాడా, ప్రేమతోటి, జాలితోటి, అలా దాన్ని ఏమంటాం, ఆ కంపాషన్ తోటి నన్ను ఒక్కసారి ఆర్ద్రతతో ఎప్పుడు పిలుస్తాడా, బయటికి వచ్చి వాడికి కావాల్సిన సమస్తాన్ని నేను అందిస్తాను అని ఎదురు చూస్తూ ఉంటుంది మాస్టర్స్ మీ ఆత్మ. దాన్ని మనం మౌనంతో, ధ్యానంతో, జ్ఞానంతో తట్టి లేపగలిగితే మానవ జాతి భూతలం మీదకి వచ్చింది నికృష్టమైన జీవితం జీవించడం కోసం కాదు, వైభవోపేతమైన జీవితం జీవించడం కోసం, అద్భుతమైన జీవితం జీవించడం కోసం వచ్చాం మనం ఇక్కడికి. మనం నికృష్టంగా, దరిద్రంగా అసలు అది కానే కాదు. అసలు మన ఆత్మ యొక్క సోల్ డిజైన్ అది కానే కాదు. కాకుంటే ఛాలెంజెస్తో వస్తాం మనం. ఛాలెంజ్ అంటారు దాన్ని, ఇంకా పాలిష్ అంటారు రాంతా. ఇంకా పాలిషెస్, కష్టాలు అనుకుంటాం కదా, కష్టాలు కాదు, ఛాలెంజెస్, సవాళ్ళు కూడా కాదు. ద పాలిష్ అంటారు, రామ్ వర్డ్ చేస్తారు. నిన్ను సాన పెడతాయి అవి. నిన్ను ఎందుకు సాన పెడతాయి? నువ్వు అప్పటికైనా నీ ఆత్మ వైపు తిరిగి చూస్తావేమోనని. బయటకు చూడడం ఆపు చేసి లోపలికి చూసి నీ గురించి ఎదురు చూస్తున్న, ప్రేమతో ఎదురు చూస్తున్న నీ ఆత్మతో నువ్వు కలుస్తావేమోనని చెప్పి. అలాంటి అవకాశం మనకి ఈ జన్మలో ఉంది మాస్టర్స్. దయచేసి ఈ జన్మని వృధాగా పోనీయొద్దు. ఈ జన్మని ఇక తర్వాత మనకి జన్మ వద్దిక, జీవితం ఉండాలి. లైఫ్, ఇన్కార్నేషన్స్ లేవు, ఇక అయిపోయినాయి. నో ఇన్కార్నేషన్స్, ఓన్లీ లైఫ్. జీవితం అంటే సదా కొనసాగుతూనే ఉంటుంది. జన్మ అంటే వస్తాము, మళ్ళీ పోతాము, మళ్ళీ వస్తాం, ఇది కాదు కావాల్సింది. వచ్చి సదా జీవితం, లైఫ్, కంటిన్యూస్ లైఫ్. ఎంతకాలం అంటే ఎంతకాలం హాయిగా ఇక్కడే ఉండిపోగల లైఫ్ని మనం తీసుకునేటువంటి సువర్ణ అవకాశం వచ్చింది మీకు. దాన్ని మాత్రం దయచేసిగా విడవకండి. రాంత ఏమంటారు తెలుసా? ఒక మాట చెప్తారు మాస్టర్స్, నిజంగా నా కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. ఇంత అద్భుతమైన జ్ఞానం మీకు అందుతుంది ఈ జన్మలో. మీరు గనక ఈ జన్మని కూడా వృధా చేసుకుంటే నేను కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేను అంటారు రామ్ అంటారు ఒక దగ్గర. నిజంగా అంటారు. ఇంత నేర్పిస్తున్నాం మీకు, ఇంత చెప్తున్నాం మీకు. ఈ జన్మలో మీకు ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం అందింది, జ్ఞానం అందింది, ప్లస్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పుడు కూడా మీరు జన్మని అనవసరమైనటువంటి భయాలతో, అనవసరమైన ఆందోళనలతో, ఏదో పిచ్చి పిచ్చి అవసరం లేని కావాలనుకునే వాటితో, అవసరం ఉన్నాయి మీరు క్రియేట్ చేసుకోండి. నేనే చెప్తాను, సంకల్పసిద్ధి చెప్తాను నేను. ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? మీకోసం కన్నీళ్లు కార్చడం తప్ప నేను ఏమీ చెయ్యలేను అంటాడు రాంతా. నేను కూడా ఏమీ చేయలేను అంటాడు రాంతా. ఓకే మాస్టర్స్, పక్కన వాళ్ళతోటి క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ క్లాప్స్ ఫర్ నాలెడ్జ్. క్లాప్స్ ఫర్ నాలెడ్జ్. మనం ఎవరిని పూజించట్లేదు, మనం ఎవరిని ఐడల్గా పెట్టుకోవట్లేదు మాస్టర్. నేను ఐడల్ చెప్పట్లేదు, ఐడిఓఎల్, ఐడల్ అంటే మూర్తి. నేను చెప్పేది ఐడియల్, ఐడిఈఏఎల్,
ఐడియల్, ఆదర్శం. ఆదర్శంగా తీసుకోమంటున్నాను. మళ్ళీ ఆయన లాకెట్లు సార్, ఆయన బొమ్మ ఎక్కడ ఉంటుంది సార్, మేము లాకెట్ వేసుకుంటాం. దయచేసి నన్ను అడగొద్దు ఆ ప్రశ్నలు. ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి సార్, జేబులో పెట్టుకుంటా అని మాత్రం అడగొద్దు. ఆ ఆదర్శాన్ని తీసుకోండి. ఆయన ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు ఆయన? ఆయన చెప్పేది మీ గురించే, వేరే వాళ్ళ గురించి కూడా కాదు. ఆయనకి నక్షత్రాల గురించి, లోకాల గురించి కూడా ఏం చెప్పట్లేదు. చెప్తారు, అవి కూడా తర్వాత చెప్తారు. మీ గురించే, మానవుడి గురించే, మీ గురించే చెప్తున్నారు ఆయన. ఎందుకు తెలుసా? మీరంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆయన మానవుడే కదా. మానవ జన్మ తీసుకొని నిజంగా మాస్టర్స్ మనం కష్టాలు అనుకుంటుంటాం కదా, నెక్స్ట్ ఆయన స్టోరీ వస్తుంది. ఆయన అనుభవించినటువంటి కష్టాలు బహుశా ఎవరూ అనుభవించి ఉండరు. అన్ని కష్టాలు అనుభవించిన మానవ జాతిలో జన్మ తీసుకొని అన్ని కష్టాలు అనుభవించి సత్యాన్ని నేర్చుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు రామ్. కాబట్టి ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన ప్రెజెన్స్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇంకో విషయం తెలుసా మాస్టర్స్, రామ్ నాలెడ్జ్ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ఆర్బ్స్ ఉంటాయి. ఆర్బ్ అంటే ఏంటంటే చంద్రుడి ఆకారంలో ఉంటుంది. అసెండెడ్ మాస్టర్స్ ఎక్కడైతే అద్భుతమైన జ్ఞానం, వేరే వాళ్ళ జ్ఞానం కాదు, మానవుడికి సంబంధించిన ఆత్మజ్ఞానం చెప్పబడుతుందో అక్కడ అసెండెడ్ మాస్టర్స్ ఆర్బ్స్ రూపంలో వస్తారు. రౌండ్ ఉంటుంది, రౌండ్లో ఆర్బ్ లాగా వస్తుంటారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ కనుక ఉంటే ఈ కెమెరాస్ వాటిని చూడలేవు, ఈ లెన్స్ వాటిని చూడలేవు. కిర్లియన్ ఫోటోగ్రఫీ ఉంటే ఎట్లయితే మనం ఆరాన్ని చూడగలమో చుట్టూ మనకి ఆప్స్ కనబడుతుంటాయి ఇక్కడ రౌండ్గా. డయాస్ మొత్తం కూడా, స్టేజ్ మొత్తం కూడా అసెండెడ్ మాస్టర్స్, ఆస్ట్రా మాస్టర్స్ అందరూ కూడా మానవుడి ఆత్మ విజ్ఞానం గురించి చెప్పేటప్పుడు వస్తారు. వారికి ఇష్టం, ఎందుకంటే వాళ్ళు మానవులే కదా, మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. కొంతమందే మళ్ళీ వచ్చి మన మహావతార బాబాజీ లాంటి వాళ్ళేమో లేదు నేను భూతలం మీదే ఉంటా అని పట్టుబట్టి భూతలం మీదే ఉన్నారు. కొంతమంది లోకాలకు వెళ్ళారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆప్స్ రూపంలో ఉంటారు. ఎందుకంటే ఆర్ఎస్సీలో క్లాస్ జరుగుతున్నప్పుడు కిలియన్ ఫోటోగ్రఫీ ఇలా తీస్తారు, అవి కనబడుతుంటారు. ఆప్స్ గుండ్రంగా ఉండి లోపల షేప్స్ ఉంటాయి మాస్టర్స్, మంచిగా ఆ షేప్ లాగా ఉండి కనబడుతూ ఉంటాయి. ఆప్స్ బ్రైట్గా ఉంటాయి మాస్టర్. నెక్స్ట్ టైం కిలియన్ ఫోటోకి ఒక తీసుకొద్దాం, వీడియో కెమెరా. నెక్స్ట్ సెషన్కి నవీన్ సార్ ఏమంటారు, తీసుకొచ్చి మనం చూపిద్దాం అందరికీ ఆప్స్ని టోటల్గా. ఓకే మాస్టర్స్, నాలెడ్జ్ క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి మీ ఆత్మ మీద మీరు చేయి వేసుకొని మీ ఆత్మకి, అంటే సాక్షాత్తు మీకే, మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీ ఆత్మకి. లోపల నుంచి రావాలి, నోట్లోంచి కాదు, హృదయంలోంచి రావాలి డీపర్గా. ఎస్, ఎందుకంటే మీ సోల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు రాకపోయే వాళ్ళు ఇక్కడికి. ఇది ప్రీ అపాయింట్మెంటెడ్ క్లాస్. ఒక నిమిషం, 5 minutes. ఓకే మాస్టర్స్, ఇప్పటి వరకు నేను చెప్పినవి పక్కన వాళ్ళతో డిక్లరేషన్ చేసుకోండి. డిక్లరేషన్, నేను వస్తున్నా కిందికి. ఓకే మాస్టర్స్, ఇప్పటిదాకా చెప్పిన విషయాలు, మీ దివ్యత్వాన్ని స్మరించుకోవడం అంటే ఏంటి, ఆ సెంటెన్స్ని చెప్పుకోండి. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం ఒక్కటే ఏకైక మార్గం. ఈ సెంటెన్స్ని, ఈ మహాపరివాక్యాన్ని మీ పక్కన వాళ్ళతోటి మీ భాషలో మీరు తెలుపుకోండి. మీకు నచ్చిన భాషలో మాట్లాడుకోండి, మీకు తెలిసిన పదాలు వాడుకోండి. మీకు తెలిసిన పదాలు వాడుతూ పక్కన వాళ్ళతో పక్కన చెప్పుకోండి. అప్పుడు డిక్లేర్ చేసుకోండి. అప్పుడు అది ఏమవుతుందంటే మీ జ్ఞానంగా మారుతుంది. నేను చెప్పిన జ్ఞానం, రామ్తా జ్ఞానం మీ జ్ఞానంగా మారుతుంది. పక్కన డిస్కస్ చేసుకోండి అట్లా. ఓకే, ముందుకు రాపోయారా మాస్టర్స్? గ్యాప్ ముందుకు వచ్చేసాను, పక్కన మాట్లాడుకోండి. మాస్టర్ ఎవరు పక్కన కూర్చోపోయారా? ఎవరు పక్కన కూర్చుని డిస్కస్. ఇప్పుడు చెప్పింది ఉంది కదా, పాపకి చెప్పండి. అరే పాప, నువ్వు చెప్పమ్మా, అమ్మకి చెప్పు. విన్నావు కదా, అమ్మకి చెప్పు విషయం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం ఒక్కటే ఏకైక మార్గం. ఈ వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో మీ తోటి ఆత్మీయ సహోదరులతో, వారు కూడా మీరే, మీరు కూడా వారే, వారితో పంచుకోండి, వారితో మాట్లాడండి, వారితో అనుసంధానం కండి. డిక్లైర్, మీ జ్ఞానంగా మార్చుకోండి. మీ ఆత్మ విజ్ఞానాన్ని మీ జ్ఞానంగా మార్చుకోండి. సూపర్ మాస్టర్స్, వెరీ గుడ్. అద్భుతంగా ఉంది మీ ప్రతిస్పందన, వెరీ గుడ్. చెప్పుకున్నారా? ఓకే,
చెప్పుకున్నారమ్మా? పక్కన చెప్పారా? ఏం చెప్పారు? రాదు సార్. ఓకే, సూపర్. మీరు చెప్పారమ్మా? చెప్పలేదా? చెప్పుకోవాలమ్మా. మంచిగా చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటేనే ఏమైద్దంటే మనం వింటూ ఉంటాం కదా, వింటుంటే కాదు ఏది కూడా. మనం మైండ్కి ఎక్కాలంటే చెప్పుకోవాలి పక్కన వాళ్ళతోటి. పక్కన చెప్పుకోవాలి మంచిగా. ఓకే సార్, ఓకే మాస్టర్, సూపర్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ క్లాప్స్ ఎవరికి? మీ పక్కన వాళ్ళకి. మీరు చెప్పింది వాళ్ళు విన్నారు కదా, మీ పక్క వాళ్ళకి కొట్టుకోండి. ఓకే, టేక్ సమ్ వాటర్ తీసుకోండి మాస్టర్స్. మంచిగా జ్ఞానం అనేది శరీరంలోకి వెళ్ళిపోతుంది.